మొట్టమొదటి అంశాన్ని గురించి చూద్దాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన మొదటి వచనం. 145వ కీర్తన మొదటి వచనం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఇది ఎవరు రాసిన కీర్తన అంటే ఆ 145వ కీర్తన పైన వ్రాయబడింది. దావీదుది అనే మాట ఉంది కదా, డేవిడ్స్ సామ్. హీ హ్యాడ్ అ రీజన్ టు ప్రైజ్ గాడ్ ఎవ్రీ సింగిల్ డే. కొన్నిసార్లే మనకి పెద్ద కారణాలు ఉంటాయి దేవుని స్తుతించడానికి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇవాళ పెద్దగా దేవుని స్తుతించడానికి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఏం జరగలేదే, పెద్ద ఆశ్చర్యకరమైన కార్యాలు ఏమీ జరగలేదే, పెద్ద కీడు ఏదో తొలగిపోలేదే, పెద్ద రోగం వచ్చి ఏమీ పోలేదు కదా, అంత బాగానే ఉంది కదా, పెద్దగా స్తుతించడానికి నాకు ఒక పెద్ద కారణం లేదు అన్నట్లు కొన్ని రోజులు మనం స్తుతించడానికి అంత స్ట్రెస్ చేయమన్నమాట, అంత ప్రాధాన్యత ఇవ్వము. కానీ దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును ఐ విల్ ప్రైజ్ యూ అట్ ఆల్ టైమ్స్, ఐ విల్ అడోర్ యూ అట్ ఆల్ టైమ్స్. నిన్ను నిత్యము ఘనపరుస్తా ప్రభువా, నిన్ను నిత్యము స్తుతిస్తాను. దేవుని స్తుతించేటప్పుడు ఎందును బట్టి దేవుని స్తుతించాలి అంటే దేవుని గుణలక్షణాలను బట్టి దేవుని స్తుతించాలి. మనకు తెలుసు దేవుని యొక్క గుణలక్షణాలు. కొన్ని చెప్తారండి దేవుని యొక్క లక్షణాలు. ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి పరిశుద్ధులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. పరిశుద్ధతలో ఆయన మహనీయుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన వెలుగైన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నవాడు, ఆయన అల్ఫా ఒమేగా అయిన వాడు. కొంతమందికి మోకరించిన తర్వాత ప్రార్థన రాదు. ఏం చేయాలబ్బా ప్రార్థన, ఏం గుర్తురాట్లేదు అని కొంతమంది ప్రభా ప్రభా ప్రభా, దేవా దేవా దేవా, తండ్రి 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 అని కొన్నిసార్లు అవన్నీ ఏంటంటే ఫిల్లర్స్ అనమాట. ఏం చేయాలి, ఏం మాట చేయాలని గుర్తురాక ఏదో ఒకటి వల్లిస్తాం. అట్లా వల్లించడం తప్పు అని నేను అనట్లేదు. తండ్రి అని పిలవడం తప్పనో, ప్రభు అని పిలవడం తప్పు అనట్లా. నీకు ఒకవేళ ప్రార్థన చేయడానికి నీకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే, నీకు ప్రార్థన మొదలు పెట్టడానికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే దేవుని యొక్క గుణలక్షణాలు జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన మహిమగల దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మార్పులేని వాడు, ఆయన స్వస్థపరచు దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు. అవన్నీ గుర్తొస్తూ ఉంటే ఇంకా అది ఎట్లా ఉంటుందంటే అది నెవర్ ఎండింగ్ ప్రేయర్ అయిపోద్ది అనమాట, నెవర్ ఎండింగ్ ప్రైజ్ అయిపోద్ది. దేవుని యొక్క గుణలక్షణాలు ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఇంకా ఆ లిస్టు ఎంతకి ఆగదు, తరగదు, స్టాప్ కూడా అవ్వదు. కారణం ఏంటంటే ఆయనలో మనం వర్ణించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను గొప్ప చేయడానికి వీ హ్యావ్ a zillion reasons to adore and give praise to God. ఆయనను సన్నుతించడానికి, స్తుతించడానికి కోట్ల కారణాలు ఉన్నాయి. అందుకే మనం పాటల్లో దేవుని స్తుతిస్తూ ఉంటాం కదా, కోటి. ఎందుకంటే కోట్ల స్తుతులు చెల్లించినా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన హీఈస్ బియాండ్ నంబర్స్, హీఈస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఆయన గుణలక్షణాలను సంఖ్యలో లెక్కబెట్టే అంత చిన్న దేవుడు కాదండి. స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. మన డిగ్రీలు, మన పేరు వెనకాల ఏం చదువుకున్నారండి? మహా అయితే 1 డిగ్రీ, 2 డిగ్రీలు, 3 డిగ్రీలు, 4 డిగ్రీలు, 5 డిగ్రీలు, 6, 7 ఇంకంతే. సరే జీవితం అంతా చదివిన వాళ్ళకి 10 డిగ్రీలు ఉంటాయి అంతే, లెక్క పెట్టచ్చు వేళ్లతో. కానీ మన దేవుని వర్ణించడానికి, మన దేవుని గొప్పతనాన్ని వివరించడానికి సంఖ్యలు, లెక్కలు సరిపోవండి, మాటలు సరిపోవు, పుస్తకాలు సరిపోవు. రచిస్తూ ఉంటే కూడా అది వెళ్తూనే ఉంటుంది, అంత గొప్ప దేవుడు ఆయన. కనుక దేవుని సన్నిధిలో మోకరించగానే దేంతో ప్రారంభించాలంటే దేవునితో మనం చేసే సంభాషణ, అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడవో, వేల్పులలో నీ వంటి వారు లేరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు. అందుకే కీర్తనలో మనం చూసినట్లయితే ఎక్కువ కీర్తనలు దేవుని స్తుతించేవిగానే మనకి కనబడతాయి. అంటే అర్థం ఏంటి? దావీదుకి కష్టాలు లేవా చెప్పండి? కష్టాలలో యూజువల్గా మనకి స్తుతి రాదు, కష్టాలలో ప్రార్థనే కష్టం కదా.
కష్టాలలో ప్రార్థనే కష్టం. కష్టాలలో ఉన్నప్పుడు స్తుతి యూజువల్గా రాదు. కానీ దావీదు భక్తుడు తన శ్రమలలో కూడా దేవుని స్తుతిస్తూనే వచ్చాడు. అంత మాత్రమే కాదు, 146వ కీర్తన చూడండి. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను. నిజంగా దేవుని ఆరాధించే ఆరాధికులు ఎట్లా ఉంటారంటే, వారు స్తుతించటమే కాదు, వారితో ఉన్న వారిని కూడా దేవుని స్తుతించేటట్లుగా వారు ప్రోత్సహిస్తారు. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీతో ఉన్న వారిని ఎప్పుడైనా దేవుని స్తుతించమని ప్రోత్సహించారా? హ్యావ్ యూ ఎంకరేజ్డ్ ఎనీవన్ టు గివ్ ప్రైజ్, టు గివ్ థ్యాంక్స్ టు గాడ్? దేవునికి థ్యాంక్స్ చెప్పండి అని మీతో ఉన్న వారిని ఎప్పుడైనా చెప్పారా? నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో నా పైన పనిచేసి, నేను అప్పటికి ఇంకా ఫ్రెషర్గా ఉన్నాను. ఆ సమయంలో నా పైన పనిచేస్తున్న మేనేజరు వీసా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నారు. ఆయనకి యేసుప్రభు అంటే చాలా తక్కువ విశ్వాసం ఉంది, కానీ నేను ప్రతిదానికి ప్రార్థన చేస్తానని, నా ప్రార్థన దేవుడు వింటారని ఆయన అబ్జర్వ్ చేశారు. సో ఆ సమయంలో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పటికి చాలా రిజెక్షన్స్ అవుతున్నాయి. అప్పటికి ఎవ్వరికి వీసాలు రావట్లేదు అమెరికాకి వెళ్ళడానికి. అప్పుడు మా మేనేజర్ నాతో ఏం చెప్పారంటే, బ్లెస్సీ గారు కొంచెం నా కొరకు ప్రేయర్ చేయండి, మీరు ప్రేయర్ చేస్తే మీ దేవుడు వింటాడు కదా, నేను చాలాసార్లు చూశాను మీరు ప్రతిదానికి ప్రార్థన చేస్తున్నారు, మీ దేవుడు వింటున్నారు, కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు. సరే ఓకే అండి, ప్రార్థన చేస్తాను. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ రోజు ఆయన ఇంటర్వ్యూ. ప్రార్థన చేశాను, మోకరించి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు యోబు ప్రార్థనను దేవుడు అంగీకరించి యోబు స్నేహితులను దేవుడు క్షమించాడు, వారిని జ్ఞాపకం ఆ వాగ్దానం దేవుడు ఇచ్చిన తర్వాత నేను నమ్మాను ఖచ్చితంగా ఆయనకి వీసా వస్తుందని. సరే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, వీసా వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మీకు చాలా థ్యాంక్స్ అండి, దేవుడు మీ ప్రార్థన విన్నాడు, నాకు వీసా వచ్చింది అనగానే నేను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ థ్యాంక్స్ నాకు కాదండి, మీరు యేసయ్యకు చెప్పాలా, ఎందుకంటే నేను ఓన్లీ ప్రార్థన చేశాను, మీకు వీసా ఇచ్చింది ఎవరు అని. ఇంకొక మాట కూడా అన్నాను, రేపు ఆదివారము మీరే మీ ఇంటి దగ్గరలో ఒక చర్చికి వెళ్ళండి, ఏదో ఒక చర్చికి మీ వైఫ్ని తీసుకొని మీరు వెళ్ళండి, ఎందుకంటే ఇది యేసు ప్రభువు మీకు చేసిన మేలు కాబట్టి నాకు చెప్పకండి థ్యాంక్స్, మీరు యేసయ్యకు. ఆ సండే వెళ్ళారండి, భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారంట, దేవునికి కృతజ్ఞత చెల్లించి. ఆయన ఎక్కడున్నారో ఇప్పుడు మరి ఎట్లా ఉందో పరిస్థితి నాకైతే తెలియదు, కానీ ఆ సమయంలో ఆయనకు మేలు జరిగాక ఆ మేలు విషయంలో ఆయనకు కృతజ్ఞత చెల్లించమని ఒక ప్రోత్సాహం వెనక నుండి ఒక్క మాట చెప్పడానికి దేవుడు నాకు సహాయము అనుగ్రహించాడు. నీ జీవితంలో దేవుడు నీకు కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చదువుకున్నాము, భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుడి అంటే ఎదుటి వాళ్ళకి మీరు స్తుతించండి, మీరు స్తుతించండి, మీరు స్తుతించండి అనడం కాదు. నా ప్రాణమా యెహోవాను, ఐ విల్ గివ్ ప్రైజ్ టు ద లార్డ్, యూ ఆల్సో గివ్ ప్రైజ్ టు ద లార్డ్. నేను స్తుతిస్తాను దేవుణ్ణి, మీరు కూడా దేవుని స్తుతించ. ఒక యాక్టివ్ క్రిస్టియన్లో ఉండే లక్షణం ఇదండి. దేవునిలో ఎదుగుతున్న క్రైస్తవునిలో ఉండే లక్షణం ఏంటంటే, మనము స్తుతిస్తూ ఉంటాము, మనతో ఉన్న వారిని కూడా స్తుతించే వారముగా మనము సిద్ధపరుస్తాము. సో ప్రార్థనలో లేదంటే దేవునితో సమయం గడుపుతున్నప్పుడు మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే, ఏ ఫార్ అడోరేషన్, దేవుని స్తుతించుట, దేవుని ఘనపరచుట, ఆయన గుణ లక్షణాలను బట్టి, ఆయన కార్యాలను బట్టి ఆయనను స్తుతించుట. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు మనం చేయవలసిన రెండో ప్రాముఖ్యమైన విషయం, అండ్ ఇట్ ఈస్ యూజువల్లీ మిస్డ్, ఇది మిస్ అయిపోతూ ఉంటుంది మన ప్రార్థనలో, అదేంటంటే సీ ఫర్ కన్ఫెషన్. ఏంటి చెప్పండి? సీ ఫర్ కన్ఫెషన్. పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మన అవసరతలు చెప్పుకోవడానికి ఇష్టపడతాం, కానీ మన పాపాలు ఒప్పుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉంటాం. ఇది అందరిలో ఉండే ఒక బలహీనత. దిస్ ఇస్ వెరీ వెరీ యూజువల్ కదా, సహజంగా జరిగే విషయం. ప్రార్థన చేయడానికి రెడీగా ఉంటాం, స్తుతించడానికి కూడా రెడీగా ఉంటాం, పాపాలు ఒప్పుకోవడానికి మాత్రం వెనక లైన్లోకి వెళ్ళిపోతాం. ఎట్లా అంటే, నాకు ఏ పాపము తెలీదండి, మేము చాలా ఇన్నసెంట్ అండి, నాకు ఏ పాపము, అసలు పాపానికి నాకు పొత్తేంటండి, ఒకవేళ పాపం ఉందంటే అదిగోండి వాళ్ళలో ఉంటుంది, వీళ్ళలో ఉంటుంది, వీళ్ళలో ఉంటుంది అని అవసరమైతే పాపం ఎవరిలో ఉందో చూపిస్తాం, కానీ
మనలో ఉన్నది మాత్రం మనం చాలాసార్లు గుర్తించడానికి కానీ, అక్నాలెడ్జ్ చేయడానికి కానీ, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి కానీ మనము ఇష్టపడం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీ పాపములు ఒప్పుకొనుడి. ఒకవేళ నీకు చేతనైతే ఎవరికి విరోధంగా తప్పు చేసావో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. ఇట్ టేక్స్ అ స్ట్రాంగ్ పర్సన్ టు ఆస్క్ అన్ అపాలజీ. క్షమాపణ అడగడము ఓన్లీ బలమైన వ్యక్తులే చేయగలరండి. బలహీనమైన వ్యక్తులు క్షమాపణ ఎప్పుడు అడగరు. దేవునిలో నువ్వు బలంగా ఉంటే యు విల్ నెవర్ అవాయిడ్ ఆస్కింగ్ అన్ అపాలజీ. ఎవరికైనా నువ్వు విరోధంగా తప్పు చేస్తే, ఎవరినైనా నువ్వు బాధించుంటే నువ్వు క్షమాపణ అడగడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడవు. నువ్వు క్షమాపణ అడగడానికి ఎప్పుడు కూడా వెనుకంజ వెయ్యవు. అహంకారం ఉన్నప్పుడే మనకి క్షమాపణ అడగడానికి మన మనసు ఒప్పుకోదు. నువ్వెందుకు తగ్గుతావు, నువ్వెందుకు అడగాలి, అందరూ చేయట్లేదా, అందరూ అలాగే ఉన్నారు కదా. సమర్థించుకుంటూ ఉంటాం చాలాసార్లు. తప్పు చేసి కూడా సమర్థించుకుంటూ ఉంటాం, తప్పు చేసి కూడా కప్పి పెట్టుకుంటూ ఉంటాం. కానీ నువ్వు ఆత్మీయంగా నిజంగా ఎదుగుతున్నావు అన్నదానికి ఒక సూచన ఏంటంటే, నువ్వెవరినైనా బాధిస్తే, ఎవరికైనా విరోధంగా తప్పు చేస్తే అవసరమైతే వారి దగ్గరకు వెళ్ళి నువ్వు క్షమాపణ అడుగుతావు. ఒకవేళ వారి దగ్గరకు వెళ్ళి అడగలేకపోయినా ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు, క్షమాపణ. కొంతమంది మారు మనసు పొందకముందు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారు, తెలుసా అండి? టీసీ రారనుకోండి, కొన్ని స్టేషన్స్కి టీసీ రారు. అప్పుడు కనిపెట్టేసి ఎందుకు డబ్బులు వేస్ట్, గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, రైల్వే వాళ్ళకి బోల్డ్ అంత డబ్బులు వస్తుందని కొంతమంది ఏం చేస్తారంటే టికెట్ లేకుండా ప్రయాణం చేసేస్తారు. అలాంటి వాళ్ళు మీకు తెలుసా, కొంతమంది రక్షణ పొందిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు టికెట్ లేకుండా ప్రయాణం చేశారో ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి రైల్వే డిపార్ట్మెంట్కి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. అది నిజమైన మార్పు అంటే. నిజమైన మార్పు అంటే ఏంటంటే ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆ తప్పును సవరించుకోవడము కూడా. మనము జక్కయ్య జీవితంలో చూసినట్లయితే అదే గమనిస్తాం. జక్కయ్య ఎవరెవరి దగ్గర అన్యాయంగా సంపాదించాడో వారికి తిరిగి రెట్టింపుగా ఆ ధనాన్ని తిరిగి, అయ్యా సారీ అంటే అయిపోద్దా? ఎంతమంది దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకొని వారిని అప్పుల పాలు చేశాడో, వారిని మరి కష్టాల ఊబిలోకి నెట్టేశాడో, హీ కాంపెన్సేటెడ్ ఫర్ ద లాస్. ఎవరి జీవితంలో మోసపూరితంగా డబ్బును గుంజాడో, డబ్బును వారి దగ్గర మరి ఒక జలగలాగా పీల్చాడో, మార్పు వచ్చిన తర్వాత అర్థమైంది ఈ డబ్బు కాదు ముఖ్యము, నా పరిశుద్ధత. ఈ డబ్బు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు, ఈ డబ్బు ఉంటే నాకు లేదు మనశ్శాంతి, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వారికి ఇచ్చేస్తా, ఏం పర్లా అని తెలుసుకొని రెట్టింపుగా తిరిగి వారికి చెల్లించాడంట. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. యేసయ్య చెప్పాడు ఆ మాట. యేసయ్య ఆ మాట చెప్పారు. యేసయ్యతో మాట్లాడిన తర్వాత, యేసయ్యతో సంభాషణ చేసిన తర్వాత, యేసయ్యను తన ఇంటిలో చేర్చుకున్న తరువాత జక్కయ్యలో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే అన్యాయంగా తీసుకున్న దాన్ని తిరిగి చెల్లించాడు. సో ప్రార్థనలో మనం చేయవలసిన రెండవ అంశం ఏంటంటే ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకోకపోతే ఇంక మనల్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరండి. దేవుని దగ్గర దాచుకుంటే ఇంక మనల్ని క్షమించగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. నా మట్టుకు నేను చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు అడుగుతా, ప్రభు నేను ఎప్పుడైనా తలంపులైనా తప్పు చేసి ఉంటే నాకు గుర్తు చేయి, ఐ విల్ ఆస్క్ యూ ఫర్ ఫర్గివ్నెస్. నా తలంపులో కూడా నేను తప్పుగా ఎవరి విషయంలో కూడా, ఏ విషయంలో కూడా ఒక తప్పుడు ఆలోచన, ఒక ద్వేషంతో కూడిన ఆలోచన కానీ ఏది కూడా నా మనసులోకి రాకూడదు ప్రభు. ఒకవేళ వచ్చుంటే అది కూడా క్షమాపణ అడుగుతానయ్యా, అది కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటా. నీ హృదయంలో అటువంటి మరి పట్టుదల ఉందా? ఆత్మలో నీకు తీవ్రత ఉంటే అన్కన్ఫెస్డ్ సిన్ ఏది నా జీవితంలో ఉండకూడదు అనే పట్టుదల ఉంటుంది నీకు. ఒప్పుకొని పాపం ఏది ఉండకూడదు నా జీవితంలో అనే పట్టుదల ఉంటుంది. అర్థమవుతుందండి? ఆత్మలో తీవ్రత కలిగిన వారు, దేవునిలో నిజంగా ఎదగాలని ఆశించిన వారు, దేవుని నా బ్రతుకు మెప్పించాలి అనే పట్టుదల మనకుంటే
ఒప్పుకొని పాపం ఏది ఉండకూడదు నా జీవితంలో. అన్నీ ఒప్పుకుంటా నా ప్రభు దగ్గర, అన్నీ విడిచిపెడతా నా యేసయ్య సన్నిధిలో. అన్ని పాపాలు ఆయన రక్తము ద్వారా కడగబడాలి అనే ఆశ ఖచ్చితంగా మనకు ఉంటుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందామా? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపాలంట ఎవరి ముఖం చూడకుండా మనల్ని దూరం చేస్తాయంట దేవుని. చూడండి, మనం ప్రేమించిన వారు ఒకవేళ ఏదైనా మన మీద కోపం వచ్చి నీ ముఖం చూడను అంటే మనకు ఎంత బాధ అవుతుందండి. ఒక తల్లో ఒక తండ్రో బిడ్డలు వాళ్ళని బాధ పెట్టినప్పుడు, ఇక నీ ముఖం నాకు చూపించకు, ఇక నీ ముఖం నేను చూడనంటే చాలా బాధపడతాం. దేవుడు తన ముఖాన్ని మనకు మరుగు చేస్తాడంటే ఎప్పుడంటే మన పాపములు ఒప్పుకొనకుండా ఏ పాపాలు ఉంటాయో ఆ పాపాలు దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తాయి. ఒక చక్కని పాట, దైవజనులు రాసిన పాట, ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము. దేవుని ముఖ దర్శనం చేసుకుంటే ఇంకా బ్రతుకు ధన్యమండి. దేవుని దర్శన భాగ్యము కలిగిన జీవితము ధన్యము. కానీ దేవుని ముఖ దర్శనం మనకి దొరకకుండా చాలామంది దేవుని దర్శనం కొరకు చాలా కష్టపడతారు. మనకు తెలుసు కదా, యాత్రలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఎముకలు కొరికే చలిలో కష్టపడి చాలా ప్రాంతాలు వెళ్ళేవారు, చాలా డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే దేవుని దర్శనం మాకు దొరకాలి. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ముఖము మనకు మరుగుపరచబడకుండా ఆయన ముఖాన్ని మనం చూడగలగాలంటే ఒప్పుకొనని పాపం ఏది ఉండడానికి వీలు లేదు. కనుక మన ప్రార్థనలో రెండవదిగా ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే కన్ఫెషన్, ఒప్పుకొనుట. అన్నీ ఒప్పుకోవాలి, అన్నీ చెప్పుకోవాలి.